వైఎస్ఆర్ పూర్తి పేరు ఎడుగూరి సంధింటి రాజశేఖర రెడ్డి. ఈయన జూలై 8, 1949లో పులివెందులలో కడప డిస్టిక్ లో జన్మించారు. క్రిస్టియన్ రెడ్డి కుటుంబంలో జన్మించిన వైఎస్ఆర్ తన తండ్రి వైఎస్ రాజారెడ్డి గారికి పెద్ద కొడుకు. మెడికల్ డిగ్రీ కంప్లీట్ చేసి మహాదేవప్ప రాంపూర్ మెడికల్ కాలేజ్ గుల్బర్గా లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తరువాత సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. 1973లో 70 మంచాల హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అది తన సేవ ప్రారంభం. విజయలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వీళ్లకు వారసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా వైఎస్ షర్మిల గారు. 1978లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అడుగుపెట్టారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రూరల్ డెవలప్మెంట్ ఎక్సర్సైజెస్ ఇంకా ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ తో పనిచేశారు. 1983 ఇంకా 1985లో కూడా గెలిచారు. ఇందిరాగాంధీ గారి ఇష్టపడిన వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. తన స్ట్రాంగ్ బేస్ కడపలో లోక్సభ సీట్స్ కూడా గెలిచారు. 1989, 1991, 1996 ఇంకా 1998లో విజయం సాధించారు. ఆయన వల్ల కడప పులివెందులలో డెవలప్మెంట్ చాలా జరిగింది. రోడ్స్, వాటర్ ట్యాప్స్, స్కూల్స్ ఇంకా హాస్పిటల్స్ తెచ్చారు. తన ఫ్యామిలీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని లయోలా కాలేజ్ కి హ్యాండ్ ఓవర్ కూడా చేశారు. వైఎస్ఆర్ గారిని ప్రజలలో మంచి నాయకుడు అని చేసిన యాత్ర పాదయాత్ర. 2003లో 60 రోజుల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 11 డిస్ట్రిక్ట్స్ లో నడిచారు. రైతులు, విద్యార్థులు, పేద ఇంకా రూరల్ పీపుల్స్ తో విచారిస్తుండేవారు. ప్రతి ప్రాబ్లం ని నోట్ చేసుకునేవారు. హైటెక్ పాలిటిక్స్ కి సంబంధం ఈ పాదయాత్ర అని ప్రూవ్ చేశారు. తన సంకల్పం సూటిగా ఉండేది. ఈ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ కి 2004 ఎలక్షన్స్ లో గొప్పగా గెలుపు సాధించారు. 2004లో ఆంధ్రప్రదేశ్ కి 14వ సీఎం గా పేరు తెచ్చుకున్నారు. 2009లో రెండోసారి కూడా గెలిచారు. కాంగ్రెస్ లో ఇన్ క్యాబినెట్ సీఎం గా సక్సెసివ్ టర్మ్ గెలిచిన మొదటి నాయకుడు వైఎస్ఆర్. తనకి ముందు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. సీఎం గా ఉన్న 5 సంవత్సరాలలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేశారు. అవి రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, బీపీఎల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం, అంబులెన్స్ సేవ, సబ్సిడీ మీద కేజీకి ₹2 బియ్యం, మహిళలకు తక్కువ వడ్డీ మరియు రుణాలు, పెద్దలకు ఉండడానికి ఇల్లు, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్, మైనారిటీస్ కి రిజర్వేషన్స్, ఇలా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. 100 లక్షల ఎకరాలకి ఇరిగేషన్స్ డెవలప్మెంట్ చేశారు. మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్ట్స్ తో రూరల్ ఎకానమీ బూస్ట్ చేయడం, రైతులకు జల సాయంతో పాటు ధైర్యం ఇచ్చారు వైఎస్ఆర్. నక్సలైట్స్ యాక్టివిటీస్ తక్కువ అయ్యింది వైఎస్ఆర్ పాలనలో. లా అండ్ ఆర్డర్ ని బాగా మెయింటైన్ చేశారు. వైఎస్ఆర్ ఒక డాక్టర్ కాబట్టి హెల్త్ మీద చాలా దృష్టి పెట్టారు. జయతి ఘోష్ కమిటీ సజెస్ట్ చేసిన విషయాల బట్టి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. తొందరగా సీఎం రిలీఫ్ ఫండ్ లో 168 కోట్లు ఇచ్చారు. తరువాత 2006లో ఆరోగ్యశ్రీ స్కీమ్ స్టార్ట్ చేసి 1,00,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా పిల్లలకు హార్ట్ సర్జరీస్ ఫ్రీగా చేశారు. 2009లో 156 అసెంబ్లీ సీట్స్ తో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ మళ్లీ సీఎం అయ్యారు. తన రెండో గెలుపుని పీపుల్స్ విక్టరీ అని పిలుస్తారు. కమ్యూనిటీ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తన కళ. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బేగంపేట్ నుంచి బెల్ 430 హెలికాప్టర్ లో వెళ్తుండగా నల్లమల్ల ఫారెస్ట్ పైన నుంచి వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ లేక క్రాష్ అయ్యింది. ఉదయం 10:02 కాంటాక్ట్స్ ఆగిపోయాయి. నెక్స్ట్ డే సెప్టెంబర్ 3న పీఎం ఆఫీస్ కన్ఫర్మ్ చేసింది వైఎస్ఆర్ ఇక లేరని. కర్నూల్లో పోస్ట్ మార్టం చేశారు. వెదర్ ఇంకా మెకానికల్ ఫాల్ట్ కాస్ అని ఎంక్వైరీలో తేలింది. 4th సెప్టెంబర్ న క్రిస్టియన్ రిచువల్స్ చేశారు ఆయనకి.
122 మంది షాక్ ఇంకా సూసైడ్ చేసుకున్నారు. అంత ఇష్టం ప్రజలకి ఆయన అంటే. వైఎస్ఆర్ పై కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చాయి. అవి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంకా ల్యాండ్ అసైన్మెంట్స్ లో తప్పులు జరిగాయి. ఇంకా 2006లో 650 హెక్టార్ల ల్యాండ్ సరెండర్ చేసిన ఇష్యూ, ఇంకా ఖమ్మం పోలీస్ కాల్పులు, 8 మంది మృతి, అపోజిషన్ కాల్స్ ఫర్ రెసిగ్నేషన్ అని వేలు చూపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ లీడర్ గా చూస్తారు. తన డెత్ తర్వాత కూడా తన ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఇంకా ఎమోషనల్ కనెక్ట్ ని మార్చలేదు. తన కొడుకు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి లిగసీని క్యారీ చేస్తున్నారు. ప్రజలు వైఎస్ఆర్ ని రాజన్న అని పిలిచేవారు. వైఎస్ఆర్ లైఫ్ లో పరిశ్రమలు, పాదయాత్ర, పీపుల్స్ కనెక్ట్, పాలిటిక్స్ అన్నీ ఉంటాయి. కానీ వాటి కన్నా పైన ఉంటాడు జనం మీద ఉన్న తన ప్రేమ. ఒక డాక్టర్ గా ప్రారంభమై సీఎం గా యాత్ర ఆంధ్ర జనంలో అమరుడు అయ్యారు. తన యాత్రతోనే ప్రతి గ్రామంలో ధైర్యం ఇచ్చారు. ప్రతి ఫ్యామిలీకి సపోర్ట్ చేశారు. ఈ వీడియోలో చూస్తున్నట్టు వైఎస్ఆర్ జీవితంలో చాలా ఒగదెడుపులు ఉన్నాయి. కానీ వారు ఓడిపోలేదు, గెలిచారు జనంలో, చరిత్రలో. జై హింద్.